ఎవ్రీబడి ఈ మధ్య కాలంలో ఒక కొత్త వెహికల్ ఏదైనా సరే అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇలాంటిది ఎప్పుడైనా కొనేటప్పుడు ఈ డిస్కషన్స్ తో పాటు ఆటోమేటిక్ వెహికల్ కొంటే ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే ఎలా ఉంటుంది అన్న డిస్కషన్స్ కూడా యాడ్ అయ్యాయా అయితే నేను చేస్తున్న వీడియో మీకోసమే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ లో 8.1 మిలియన్ యూనిట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్ అవుతూ ఉంటే బై ది ఎండ్ ఆఫ్ 2030 ఇదే రేషియో 31.3 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూనిట్స్ దాకా సెల్ అవుతాయి అన్నది ఒక ఎస్టిమేషన్ అంటే జనాలందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు తప్పకుండా చూస్తున్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది వీటి వల్ల అన్నది ఒక మెయిన్ పాయింట్ అన్నమాట సో దీనికి రిలేట్ చేస్తూ ఇవాల్సిన వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ నేను రివ్యూ చేయబోతున్న వెహికల్ ఏంటంటే ఏంటి కార్ ని ఇంట్రొడక్షన్ ఇవ్వమంటే తాళం చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు చాలా 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 క్యూట్ గా ఫస్ట్ మనసు దోచుకుంది ఈ తాళమే ఎందుకు అనంటే దిస్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యాపిల్ ట్యాగ్ అని చెప్పొచ్చు అండ్ ఆల్సో చూడడానికి ఇది తాళం చెవు కన్నా కూడా ఫిజిట్ స్పిన్నర్ లాగా కనిపిస్తుంది నాకు ఫ్రమ్ హియర్ లెట్ us స్టార్ట్ MG's కామెట్ ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీ అందరికి నేను చాలా అంటే చాలా రిక్వెస్టింగ్ గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను దట్ ఇస్ ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు మన ఛానల్లో మీరు కనుక చూస్తే గతంలో కూడా చాలా సార్లు చాలా కార్ రివ్యూస్ ని చేయడం జరిగింది సో ప్రాబబల్లీ ఈ కార్ రివ్యూ కూడా కార్ కొనాలి ఎస్పెషల్లీ కామెట్ కోసం చూసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ లెట్ మీ స్టార్ట్ టాకింగ్ అబౌట్ MG's కామెట్ చూడడానికి చిన్నగా బుజ్జిగా క్యూట్ గా ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఇది క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ కానీ ట్రెండ్ కానీ చాలా ఎక్కువనే చెప్పొచ్చు అండ్ దట్ యాక్చువల్లీ మేడ్ మీ టు టాక్ అబౌట్ MG's ఎలక్ట్రిక్ వెహికల్ న్యూ కామెట్ అన్నమాట స్టార్ట్ విత్ కార్ ని ఫ్రంట్ లుక్ ఎలా ఉందో ఫస్ట్ డిస్కస్ చేద్దాము స్టార్టింగ్ విత్ MG కామెట్ గురించి మనం మాట్లాడుతున్నాం అండ్ దిస్ ఇస్ MG ఆబ్వియస్లీ ఇల్యూమినేటింగ్ MG లోగో ఇవ్వడం జరుగుతుంది ఇది కనుక మీరు ఇలా ప్రెస్ చేస్తే హియర్ కమ్స్ ద ఛార్జింగ్ పోర్ట్ డెఫినెట్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు కొనాలి అన్న దాని గురించి మనం నిదానంగా వీడియోలో మాట్లాడుకుందాం దెన్ కమింగ్ టు స్టైలిష్ బంపర్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు LED హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది LED హెడ్ ల్యాంప్స్ తో పాటు ఇక్కడ ఒక కంటిన్యూస్ LED బార్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో ఆన్ ది బంపర్ అండ్ ఆల్సో ఆన్ ది OVRMs ఇక్కడ మనకి టర్నింగ్ ఇండికేటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద కార్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్ గా అయితే ఇక్కడ ఈ లోగో పైన కెమెరాకి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ కాల్డ్ 360 డిగ్రీస్ కెమెరా ఈ కెమెరా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఈ పర్టికులర్ కార్ లో దిస్ విల్ నాట్ ఫంక్షన్ అనే చెప్పొచ్చు అండ్ మూవింగ్ అహెడ్ మోస్ట్ స్టైలిష్ ఫీచర్ ఫ్రంట్ నుంచి చూడగానే లేకపోతే బ్యాక్ నుంచి చూడగానే నాకు బాగా నచ్చింది ఈ కంటిన్యూస్ క్రోమ్ ట్రిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట దెన్ కమింగ్ టు ది సైడ్ పార్ట్ వీల్స్ గురించి మాట్లాడితే 12-inch వీల్స్ ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ అలాయ్ వీల్స్ అయితే కాదు ఎందుకంటే ఇది బుజ్జి కార్ కాబట్టి దెన్ మూవింగ్ హియర్ 60% ఆఫ్ ది కార్ బాడీలో మనకి ఈ డోర్స్ ఉంటాయి 2 డోర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ డోర్స్ ని అంటే బేసికల్ గా ఈ పైన కనిపిస్తున్న మీకు ఈ స్మార్ట్ స్విచ్ అనేది ఇది మనం నొక్కితే కార్ ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ దెన్ ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ గెట్ ఇన్ సీటెడ్ అండ్ దెన్ 2 సార్లు బ్రేక్స్ ప్రెస్ చేస్తే ఆబ్వియస్లీ కార్ కూడా స్టార్ట్ అవుతుంది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనే చెప్పొచ్చు మూవింగ్ అహెడ్ బ్యాక్ రేర్ ఎండ్ ఆఫ్ ది కార్ లుక్ గురించి మాట్లాడితే సేమ్ పాయింట్స్ విచ్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద ఫ్రంట్ మనకి బ్యాక్ కూడా ఉండడం జరుగుతుంది రేర్ LED లైట్స్ ఉన్నాయి దాని తర్వాత టర్న్ ఆన్ ఇండికేటర్స్ ఉన్నాయి ఇండికేటింగ్ లైట్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఈ MG అని కానీ కామెట్ అని కానీ బ్యాడ్జింగ్ చాలా ప్రామినెంట్ గా ఇవ్వడం జరుగుతుంది అండ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ MG వచ్చేసి ఇంటర్నెట్ ఇన్సైడ్ ఇది కూడా మనకి చాలా ప్రామినెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంటుంది ఇన్ బోల్డ్ లెటర్స్ అనమాట అండ్ యాజ్ యూజువల్ ఫ్రంట్ నేను డిస్కస్ చేసిన పాయింట్స్ LED బార్ ఉంటుంది కంటిన్యూస్ క్రోమ్ ట్రిమ్ ఉంటుంది ఇదన్నీ కూడా టోటలీ మనకి ఒక కాంపాక్ట్ బ్యూటిఫుల్ లుక్ ని అయితే ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి అండ్ టువర్డ్స్ దిస్ సైడ్ మనకి ఇక్కడ హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఎలక్ట్రిక్ అని సో ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది కార్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి టక నాకు ఇంకొక పాయింట్ ఏమనిపిస్తుందో తెలుసా కార్ కాంపాక్ట్ గా ఉంది కాబట్టి మనం చెప్పే రివ్యూ కూడా కాంపాక్ట్ గా ఇస్తే పర్ఫెక్ట్ గా కార్ కి సింక్ అవుతుంది అని అనిపిస్తుంది ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ us స్టెప్ ఇన్సైడ్ ద కార్ లోకి నేను స్టెప్ ఇన్ అయ్యే ముందర దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ వుడ్ లవ్ టు షేర్ ఇట్ విత్ యూ అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ స్టార్ట్ చేయాలి అంటే లోపలికి వెళ్ళాలి అని అంటే స్మార్ట్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అండ్ డోర్ ఓపెన్ చేస్తే డెఫినెట్లీ ఇదేదో తక్కువ వెహికల్లో తక్కువలో అయిపోతుంది అన్నట్టు కాకుండా MG వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఒక హెవీ బిల్టప్ ఇచ్చారని చెప్పొచ్చు బికాస్ 17 క్రంపుల్ జోన్స్ అండ్ ఆర్ ఎల్స్ 17 హాట్ స్టాంప్స్ అని చెప్పొచ్చు దిస్ పర్టికులర్ కార్స్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టు బి వెరీ ఆనెస్ట్ సో స్మార్ట్ ఎంట్రీ హైలైట్ ఫీచర్ ఏంటంటే డోర్ హ్యాండిల్ నార్మల్గా మనం ఓపెన్ చేయడానికి అది ఎలా ఉంటుందో అలాగే ఉంది కానీ పైన మీకు కనిపిస్తున్న ఈ స్విచ్ని కనుక అంటే ఈ బటన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ది ఇగ్నిషన్ ఆఫ్ ది వెహికల్ విల్ గెట్ స్టార్టెడ్ దాని తర్వాత లోపలికి వెళ్ళి కూర్చొని బ్రేక్స్ని 2 సార్లు ప్రెస్ చేస్తే చాలు వెహికల్ స్టార్ట్ అయిపోతుంది దిస్ ఇస్ ది స్మార్ట్ ఎంట్రీ అనే చెప్పొచ్చు
ఎస్ యాక్చువల్గా కార్ని చూస్తే బయట నుంచి చాలా బుజ్జిగా కాంపాక్ట్గా కనిపించింది కదా, బట్ వన్స్ ఐ స్టెప్ ఇన్సైడ్ ది కార్ నా ఫస్ట్ ఫీల్ ఏంటంటే చాలా స్పేషియస్గా ఉందే కారు, బయటకి లోపలికి అసలు సంబంధం లేదే అనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా అబ్సల్యూట్. నేను స్ట్రెచ్ చేస్తే నా లెగ్ స్పేస్ ఇరికించుకోకుండా ఎంతైతే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఎస్, టు స్టార్ట్ అబౌట్ ది ఇంటీరియర్ ఆఫ్ ది కార్, ఇక్కడ మీరు కనుక గమనిస్తే సిల్వర్ అండ్ గ్రే డ్యూయల్ టోన్ ఇంటీరియర్తో కార్ని మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంత ఓవర్గా మనకి స్పేషియస్గా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ గ్లవ్ బాక్స్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. సో ఆ ప్లేస్ని సేవ్ చేసుకుంటూ జస్ట్ ఇక్కడ ఒక ర్యాక్ లాగా ఇచ్చారు. ఇట్ సైడ్ ఈ పర్టికులర్ డోర్ విండో దగ్గర అయితే మనం చూడొచ్చు చాలా స్పేషియస్గా, అంటే ల్యాప్టాప్స్ పెట్టుకోవచ్చు, బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా మొబైల్ క్యారీ చేయాలి అని అనుకుంటే యూ కెన్ ప్లేస్ యువర్ మొబైల్ హియర్. సో బేసికల్గా ఈ డోర్ కి అంతా సెట్ చేయడం జరిగింది కాబట్టి ఆ స్పేస్ అక్కడ చాలా సేవ్ అయిందనే చెప్పొచ్చు. అండ్ స్టీరింగ్ గురించి మాట్లాడితే యాపిల్ ఐపాడ్ ని ఇన్స్పైర్ చేసుకుంటూ ఇక్కడ ఈ బటన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అని నాకు అనిపించింది. బికాస్ చూసి చూడగానే యాపిల్ ఐపాడ్ సిస్టమ్ నాకు గుర్తొచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ స్టీరింగ్ గురించి మాట్లాడితే ఇక్కడ యూ హ్యావ్ ఎన్ అడ్జస్ట్మెంట్, ఇది టిల్ట్ అడ్జస్టబిలిటీ అనమాట. మనం హైట్ కి అప్ అండ్ డౌన్ యూ కెన్ అడ్జస్ట్ దిస్, కిందకి పైకి ఇట్లా స్టీరింగ్ ని మన హైట్ కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కార్ ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నది USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ 2 హుక్ లైక్ స్ట్రక్చర్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్ప్లే గురించి మాట్లాడాలి. ఇది వచ్చేసి మనకి ట్విన్ డిస్ప్లే అన్నమాట. టచ్ స్క్రీన్స్ ట్విన్ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ ఇంటీరియర్ లో మనకి ఇక్కడ 3 బటన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి AC రెగ్యులేట్ చేయడానికి, ఇంకొకటి ఫ్యాన్ స్పిన్ రెగ్యులేట్ చేయడానికి, అండ్ ఇంకొకటి వచ్చేసి మిస్ట్ అది వచ్చినప్పుడు ఫాగ్ ని క్లియర్ చేయడానికి యూజ్ చేసే బటన్ అన్నమాట. ఇక్కడ మనకి ఇంకొక బటన్ కనిపిస్తుంది. దిస్ ఇస్ ఎకానమీ ఆర్ స్పోర్ట్స్ మోడ్ అన్నమాట. అంటే మనం వెహికల్ ని డ్రైవ్ చేసేటప్పుడు తెలిసిన విషయమే అందరికి 3 మోడ్స్ ఉంటాయి. ఎకానమీ మోడ్, స్పోర్ట్స్ మోడ్, డ్రైవ్ మోడ్ నార్మల్ గా మనం రెగ్యులేట్ చేసినప్పుడు. సో ఆ మోడ్ ని కంట్రోల్ చేయడానికి ఇంకొక బటన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు దిస్ ఇస్ ది హ్యాండ్ బ్రేక్ థింగ్. అండ్ అలాగే మనం డ్రైవ్ చేసినప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు పార్కింగ్ లో ఉన్నప్పుడు ఒక మోడ్ ని రెగ్యులేట్ చేసుకోవచ్చు, రివర్స్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రివర్స్ మోడ్, అండ్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు డ్రైవింగ్ మోడ్, నార్మల్ గా ఉంటే నార్మల్ మోడ్ అన్నమాట. ఇట్లాంటి మోడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ స్కోప్ ఉంది. అన్డౌటెడ్లీ నన్ను చూస్తే నేను ఒక స్టీమ్ ఇంజిన్ లాగా మీరు డెఫినెట్లీ అనుకోవచ్చు. విజయవాడలో ఉన్న ఎండకి ఏసీ కూడా, ఈ కార్ పనిచేసే విధానం కూడా ఏసీ ఇస్ క్వైట్ ఇంప్రెసిబుల్ అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి ఫ్రంట్ పార్ట్ అంతా కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం రేర్ పార్ట్ లోకి వెళ్దాము. సో వెనకాల సీట్ లోకి ఎక్కాలి అని అనుకుంటే 1 టచ్ ఫ్లిప్ అండ్ మూవ్ అన్నమాట. లైక్ ఇదిగోండి ఇలా 1 టచ్ లో ఇలా ఫోల్డ్ చేయొచ్చు అండ్ మూవ్ చేయొచ్చు. అండ్ కంఫర్టబుల్గా మనము బ్యాక్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ కూడా కనుక మనం అబ్జర్వ్ చేస్తే హెడ్ రూమ్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల డెఫినెట్లీ తలలు తగులుతాయేమో, కంఫర్ట్ ఉండదేమో అన్న భయం ఉండాల్సిన అవసరం లేదు. కంఫర్టబుల్గా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే డ్రైవ్ చేస్తున్నాను అనుకోండి, నా సీటింగ్ పొజిషన్ ఇక్కడికి సెట్ చేసుకుంటే నేను ఇక్కడ కూర్చొని కూడా డెఫినెట్లీ, అంటే కాళ్ళు మరీ జాపుకొని కూర్చోలేకపోవచ్చుకేమో కానీ బట్ స్టిల్ కంఫర్టబుల్గానే ఉంది. ఏరోప్లేన్లో మనం కూర్చున్నప్పుడు ఎలా అయితే మనకి విండోస్ ఉంటాయో ఆ సీటింగ్, ఆ డిజైన్ ఇవ్వడం జరిగిందనమాట. కార్ ఫీచర్స్, ఇంటీరియర్ లుక్, ఎక్స్టీరియర్ లుక్ అండ్ ఆల్సో ద సీటింగ్ కంఫర్ట్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ ఫైన్ ఇస్ వాట్ I feel. సో డ్రైవింగ్ సీట్ దగ్గర కంఫర్ట్ మాట్లాడేసాము అండ్ రేర్ సీట్ దగ్గర కంఫర్ట్ మాట్లాడేసాము. ఇప్పుడు డెఫినెట్లీ బూట్ కెపాసిటీ ఎంత ఉందో, బూట్ స్పేస్ ఎంత ఉందో కూడా చూసేద్దాం పదండి. సో డెఫినెట్లీ బూట్ స్పేస్ గురించి మాట్లాడే ముందు ఇందాక నేను రేర్ అండ్ ఆఫ్ ది కార్ గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు ఇక్కడ ఒక కెమెరా ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను మెన్షన్ చేస్తున్నాను. దిస్ కెమెరా ఇస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రివర్స్ చేయాలన్నా, పార్కింగ్ చేయాలన్నా ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ అనమాట. సో ఇక్కడ ఒక చిన్న బటన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బటన్ ని ప్రెస్ చేస్తే ఇలా డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇద్దరే కనుక ట్రావెల్ చేసేటట్టయితే ఇఫ్ యూ జస్ట్ పుల్ ది స్ట్రింగ్ బ్యాక్, ఇది ఇలా ముందరికి పడుతుంది. సో దట్ ఈ పర్టికులర్ స్పేస్ అంతా కూడా మనం లగేజ్ హోల్డింగ్ స్పేస్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దట్ ఈస్ అబౌట్ ద బూట్ స్పేస్ ఆఫ్ దిస్ కార్. లోపల ఉన్న LED టచ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ కార్ వచ్చేసి ఇక్కడ MG is obviously known for its voice commands. మనం ఆల్రెడీ ఈ ఫీచర్ గురించి ఆ కార్ మాట్లాడినప్పుడు చాలా పాయింట్స్ డిస్కస్ చేసాం. ఈ కార్ లో కూడా more than 100+ వాయిస్ కమాండ్స్ ఉంటాయంట. అవేంటే ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. MG కార్లు చూసి చూడగానే వెనకాల నుంచి ఇంటర్నెట్ ఇన్సైడ్ అని కనిపిస్తుంటుంది కదా. సో ఈ కామెట్ కి సంబంధించి ఇంటర్నెట్ ఇన్సైడ్ ఫీచర్స్, టెక్నాలజీ రిలేటెడ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడితే 55+ కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. విచ్ హ్యాస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే కూడా అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఇన్బిల్ట్ ఒక చిన్న 4G సపోర్టెడ్ సిమ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఫీచర్స్ ఏంటంటే మనం ఆన్లైన్ మ్యూజిక్ వినొచ్చు, ఆన్లైన్ మ్యాప్స్ పెట్టుకోవచ్చు, అంతేకాకుండా మనం వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. వాయిస్
వాయిస్ కమాండ్స్ ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను, మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. సో వాయిస్ కమాండ్స్ ఇవ్వాలి అని అంటే స్టీరింగ్ మీద ఇక్కడ మీకు ఉన్న కొన్ని ఆప్షన్స్ లో మైక్ ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ జస్ట్ ప్రెస్ దట్ అండ్ టాక్, అదర్వైజ్ ఆల్సో యూ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్. హలో ఎంజీ. Hello, nice to meet you. హలో ఎంజీ. I'm listening. టర్న్ ఆన్ AC. AC has been turned on. హలో ఎంజీ. I'm listening. రేడియో ఆన్ ప్లీజ్. For more information, visit mitwpu.edu.in today. హలో ఎంజీ. I'm listening. టర్న్ ఆఫ్ రేడియో. సో ఇప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు చూడొచ్చు వెహికల్ ఈజ్ ఇన్ ది న్యూట్రల్ మోడ్ అనమాట. సో నేను బ్రేక్ని ప్రెస్ చేసి అండ్ డ్రైవ్ మోడ్లోకి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు యాక్సిలరేటర్ ఇచ్చి బండిని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పాయింట్ స్టార్ట్ విత్ టర్నింగ్ రేడియస్ వచ్చేసి ఇక్కడ మనకి 4.2 మీటర్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు చాలా చిన్న అంటే సిటీలో డ్రైవ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండే కార్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి లెస్ దెన్ 4.2 మీటర్స్ ఉండడం వల్ల ఈ టర్న్ రేడియస్ సన్న సందుల్లోకి కానీ అట్లా తిరగాలన్నా వెళ్ళాలన్నా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. అండ్ జనరల్గా నార్మల్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసి పికప్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ 110 mN టార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది బికాస్ ఇట్ హ్యాస్ ఓ 45 bhp రన్ మోటార్ అన్నమాట. కార్ బ్యాటరీ గురించి మాట్లాడితే 17.3 kW బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద కంపెనీ ప్రామిస్డ్ రేంజ్ వచ్చేసి మనకి 230 కిలోమీటర్స్ చెప్తారనమాట. బట్ మనం యావరేజ్ గా తీసుకుంటే 200 కిలోమీటర్స్ వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ వన్స్ సఫిషియంట్ ఛార్జింగ్ అయిన తర్వాత. అండ్ ద బెస్ట్ పార్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ పవర్ స్టీరింగ్ అన్నమాట, చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ప్రస్తుతం నేను కూర్చున్నాను MG ఎలక్ట్రిక్ వెహికల్ కామెట్ కార్ లో అనమాట. సో బేసికల్ గా ఇప్పుడు అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు కొనాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, దాన్ని బట్టి మీకే ఒక వెక్టర్ పిక్చర్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ లేదా పెట్రోల్ వెహికల్స్ కనుక మనం యూజ్ చేస్తున్నప్పుడు సో 1 కిలోమీటర్ కి 7 to 8 రూపీస్ మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అదే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ని కనుక 100 రూపీస్ కంటే తక్కువ ఖర్చుతో ఫుల్ ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అంటే 1 కిలోమీటర్ కి దగ్గర మనకి ఒక ₹1.50 పడినట్లు మాత్రమే. ఇప్పుడు చెప్పండి ఏది బెటర్? కార్ మెయింటెనెన్స్ కి సంబంధించి ఈ పార్ట్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీ. సో దాని మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ మీద మెయింటెనెన్స్ మీద అసలు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. అండ్ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి వీటిని ప్రమోట్ చేయాలి. సో బేసికల్ గా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు ఆప్ట్ చేసుకుంటారు అని అంటే, ఒకటి డబ్బులు సేవ్ అవుతాయి, రెండు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎమిట్ అయ్యేది అసలు ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేసే పొల్యూటెన్స్ ఉండవు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సబ్సిడీస్ ఇచ్చి, అంటే ఏదైతే మనకి షోరూమ్ లో ప్రైస్ చెప్తారో ఇన్సూరెన్స్ అమౌంట్ ని పే చేసి రోడ్ ట్యాక్స్ లేకుండా వెహికల్ ని మనం కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఈ MG కామెట్ రేట్ వచ్చేసి 7.98 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ డెఫినెట్లీ అ వెరీ బిగ్ థమ్స్ అప్. MG కామెట్లో ఇప్పుడు మీరు చూస్తున్నది నేను డ్రైవ్ చేసేది మింట్ గ్రీన్ కలర్ కార్. ఇందులో మనకి 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సిల్వర్, బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో, అలాగే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో అండ్ మింట్ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. ఇంతే కాకుండా చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ గ్రీన్ కలర్ చాలా క్యూట్ అనిపించింది, ట్రెండీగా అనిపించింది. సో నేను ఈ గ్రీన్ కలర్ కార్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే దానికి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ అన్ని మాట్లాడుకున్నాము. బట్ డెఫినెట్లీ చిన్న నెగటివ్, అంటే ఆ నెగటివ్ అని కూడా మనం చెప్పకూడదు, బట్ ఇన్ కంపారిజన్ విత్ మాట్లాడుతున్నాం కాబట్టి అదొక చిన్న మైనస్ ఏంటంటే, ఈ పర్టికులర్ కార్ ని మనం కనుక ఛార్జ్ చేస్తే డెఫినెట్లీ ఒక 7 to 8 hours పడుతుంది ఛార్జ్ చేయడానికి. ఛార్జ్ చేస్తే 200 kilometers ట్రావెల్ చేయొచ్చు. బట్ ఆ 7 to 8 hours ఛార్జింగ్ టైం ఏదైతే ఉంటుందో అది మనం బయట ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఛార్జ్ చేసుకోలేము. 100% ఇంట్లో మాత్రమే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ జనరల్ గా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్స్ ఇదివరకుతో పోలిస్తే డెఫినెట్లీ పెరుగుతున్నాయి. ద ఫిజిబిలిటీ ఆఫ్ ది ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్ ఆల్సో బిన్ డ్రాస్టిక్లీ ఇంక్రీజ్. ఎందుకంటే జనాలు దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి. గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి రెగ్యులర్ గా ఉన్న ఛార్జింగ్ పోర్ట్ స్టేషన్స్ ఆ కెపాసిటీ కూడా పెరిగింది అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, MG కామెట్ కొనాలా వద్దా? ఫిక్స్ అయిపోయారు కదా, కొనేయచ్చు కదా.
సరే మరి దీంతో ఇవాల్సిన నా వీడియోని కంప్లీట్ చేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో డెఫినెట్లీ మీ ముందర ఉంటాను. అంటిల్ దెన్ విత్ loads and loads of love, దీప్తి సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్, సీ యూ.